ఏ ముందన సినిమా ఇచ్చి పడేసిన సినిమా. మా నాన్నని గుర్తు చేశారండి సినిమాలో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎమోషనల్, ఒక మంచి పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లింగ్ సినిమా అన్న ఇదైతే. మళ్ళీ వెంకటేష్ గారిని ఇట్లా చూస్తుంటే అసలు మజా వచ్చింది. కొద్దిగా టైం ఇచ్చి ఉంటే, కొద్దిగా డైలాగులు మంచిగా రాసి ఉంటే బాగుంటుండే. సైంధవ్ అన్న సినిమా చాలా బాగుంది, వండర్ఫుల్. నిజంగా ఏంటంటే ఒక డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ లైన్. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే కొత్తదనం తీసుకొచ్చారు, చాలా కొత్తగా ఉంది. వెంకటేష్ గారిని ఎప్పుడు చూడని రీతిలో చూసాము. ఒకటే భయ, నిజంగా తండ్రి కూతురుల మధ్యలో ఉన్న సెంటిమెంట్ అనేది సినిమాకి చాలా బెస్ట్, వండర్ఫుల్ అనమాట. అలాగే మనోన్ ఫైట్స్ సెకండ్ హాఫ్కి వస్తాకే, ఫస్ట్ హాఫ్ మామూలు అలా వెళ్ళిపోయిన సెకండ్ హాఫ్కి వస్తాకే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎమోషనల్, అలాగే యాక్షన్ అనమాట. మీకు ఎక్కడ ల్యాగ్, బోర్ అనేది ఉండదు. నిజంగా ఒక మంచి సినిమా సైంధవ్, తప్పకుండా చూడండి. ఫ్యామిలీ లేడీస్ అయితే వెంకటేష్ గారికి పెద్ద ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళకైతే ఒకటే చెప్తున్నారు, వెంకటేష్ గారి నుంచి అయితే మీరు చాలా కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తారు, కొత్తగా ఉంటుంది. అంటే వెంకటేష్ గారి నుంచి ఎప్పుడైనా మనం చూసింది ఏంటంటే సెంటిమెంటు, ఓన్లీ కామెడీవే. కానీ ఈ సినిమాకి వస్తాలకి ఏంటంటే ఓన్లీ సెంటిమెంటు, యాక్షన్ అన్న చాలా బాగుంది. ఒక డిఫరెంట్ లోలు రేటింగ్ అయితే నేనైతే యాక్షన్ థ్రిల్లర్ మూవీ అన్న చాలా తక్కువ వచ్చినాయి, నేనైతే 10కి 10 ఇస్తాను. ఎమోషనల్ అయితే మామూలుగా లేదండి, కంటతడి పెట్టించేశారు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అయితే చాలా హైలైట్. నాకు ఫాదర్ లేరు కాబట్టి ఫాదరే గుర్తుకొచ్చారు. మా నాన్నని గుర్తు చేశారండి సినిమాలో, కానీ ఏడ్పించేశారు నన్ను అయితే. ఆ పాప కూడా అద్భుతంగా చేసింది, మామూలుగా చేయలేదు, చిన్న పాప. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే మనం వెంకటేష్ గారిని చూస్తే ఎప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీస్తారు, కానీ కొత్త వెంకటేష్ బాబు గారిని చూడాలి అనుకుంటే మాత్రం రొటీన్ ఏం అనిపించలేదు. ఇదేంటంటే ఇంకొంతమంది పిల్లల్ని కాపాడడం కోసం బాగా వర్కౌట్ అయింది. నేనైతే కనెక్ట్ అయ్యాను. హిట్టే అనిపిస్తుంది. 5 out of 3.5. అన్న సైంధవ్ సినిమా చూసిన అన్న, సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది. ఒక మంచి పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లింగ్ సినిమా అన్న ఇదైతే. నెక్స్ట్ లెవెల్ ఉంది. వెంకీ గారి లుక్స్ కానీ, స్టైల్స్ కానీ, డైలాగ్స్ కానీ అంతా వేరే లెవెల్ ఉంది. ఫైటింగ్ సీన్స్ అన్న, ఫైటింగ్ సీన్స్ అయితే మామూలుగా లేవన్న. ఫైటింగ్ సీన్స్ ఇరిగా తీసేసిండు. ఫైటింగ్ సీన్స్ అయితే నిజంగా కొన్ని ఫైటింగ్ సీన్స్ రియలిస్టిక్గా అనిపించింది, కొన్ని సర్కాస్టిక్గా అనిపించింది అన్న. అంటే గన్ నుంచి ఇక్కడ బుల్లెట్ పెడితే కింద నుంచి రావడం ఏందన్న, ఇది మరీ సైకో ఇదం. కాకపోతే నిజంగా ఎంత పేరు, డైరెక్టర్ పేరు సైకో అయితే, మూవీలో హీరో పేరు సైకో అయితే ఇలాంటి సైకో ఫిలిం తీస్తారా? కానీ మన వెంకీ గారు అయితే ఒక మంచి మెసేజ్ ఇచ్చిండన్న. అంటే ఒక ప్రతి స్టూడెంట్ కానీ, ప్రతి విద్యార్థి కానీ, ఇప్పుడున్న ప్రతి ఒక్కరు ఇటు డ్రగ్స్, మాఫియా అంటే మొత్తం వీటికే పోతున్నారు. కానీ అలాంటిది అందరికీ చదువుకోండి, ఫస్ట్ చదువే ముఖ్యం అనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చింది నా వెంకీ గారు అయితే. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కానీ సంక్రాంతికి వచ్చే సినిమా కాదన్న. అంటే ఒక సంక్రాంతికి సినిమా రావాలంటే ఆటలు, పాటలు, డ్యాన్స్, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్ ఇవన్నీ ఉండాలి. కానీ అలాంటిది ఏముందన్న, జస్ట్ యాక్షన్స్ ఉన్నాయి కానీ అవేం తక్కువ అనిపించింది అన్న. వెంకటేష్ కామెడీ లేదన్న, ఆ మార్క్ లేదు. వెంకీ మామ అంటే ఉండాలి, కానీ వెంకీ గారిని ఇలాంటి ఫైటింగ్స్లో చూడడం యాడ్స్ ఆఫ్ అనిపించింది అన్న. నాకైతే చిన్నోడి కన్నా పెద్దోడు బాగా చేసిండు అన్న. ఫైనల్ రేటింగ్ అంటే మనం ఎవరన్నా రేటింగ్ ఇవ్వడానికి, అసలు రేటింగ్ ఇచ్చే సినిమానా అన్న, ఇది వేరే లెవెల్ ఉందన్న సినిమా. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అండ్ నవాజుద్దీన్ గారి యాక్టింగ్, సినిమాటోగ్రఫీ అండ్ చంద్రప్రస్థానం ఒక సిటీని క్రియేట్ చేశారు కదా, అది హైలైట్. అంటే బాగా చూపించారు. ఫైట్ సీన్స్ బాగున్నాయండి. అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు వెంకటేష్ గారిని ఇంత యాక్షన్ మూవీస్ ఎప్పుడు రాలేదు, సో అది బాగుంది. లాగ్ అంటే ఫస్ట్ ఒక 30 minutes ఉండిద్ది, బట్ దాని తర్వాత ఇంకా స్టోరీలోకి తీసుకెళ్తాడు. రొటీన్ స్టోరీ అని కాదు కానీ మెడికల్ మాఫియా గురించి చాలా మూవీస్ వచ్చినాయి, బట్ ఇది కూడా అలాంటి మూవీనే, బట్ ఇది కొత్తగా తీశారు. ఒక సిటీని క్రియేట్ చేయడం అయితేంది. అంటే వెంకటేష్ గారిని ఇలాంటి మూవీస్లో ఒక గణేష్లో అప్పుడెప్పుడో చూసాము, దట్ వాస్ డిఫరెంట్ యాక్చువల్లీ, అండ్ ఇట్ ఈస్ డిఫరెంట్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్లో వెంకటేష్ గారిని చూద్దామని ఎప్పటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నామో ఆ వెయిట్ అనేది ఫుల్ఫిల్ అయింది. ఇంతకాలం వెయిట్ అనేది ఫుల్ఫిల్ అయింది. ఎందుకంటే రజనీకాంత్ కానీ, కమల్ హాసన్ కానీ, విజయ్ సేతుపతి కానీ వీళ్ళందరూ ఎట్లాంటి సినిమాలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. అట్లాంటి వింటేజ్ హీరోస్ ఒక కంబ్యాక్ ఇస్తే బాగుంటుందని చెప్పి, మన వింటేజ్ హీరోస్ కంబ్యాక్ ఇస్తే బాగుంటుందని చెప్పి వెయిట్ చేస్తుండే. సో వెంకటేష్ గారిని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాము. అసలు మళ్ళీ వెంకటేష్ గారిని ఇట్లా చూస్తుంటే అసలు మజా వచ్చింది. ఎందుకంటే యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది, కామెడీ ఉంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్ అయినా కానీ యాక్షన్లోనే చిన్న చిన్న కామిక్ టైమింగ్స్తో అసలు చాలా బాగా వండర్ఫుల్ వర్క్ చేశారు శైలేష్ కోల్ను. అసలు వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, ఆ వింటేజ్ లుక్, అంటే ఒక కూతురికి తండ్రిగా ఆ బాధ్యతతో కూడిన ఎమోషన్తో క్యారీ చేస్తూ అట్లనే ఆ బాధ్యత మర్చిపోకుండా
దేశాన్ని కూడా కాపాడాలి అనే కాన్సెప్ట్తో ఇది ముందుకెళ్తుంది సినిమా. సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా అయినా, ఎందుకంటే మేబీ ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారా చూడరా అని మీరు అంటచ్చు, కానీ అది వెంకటేష్ అన్న. వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళిపోతారు. UBA సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఇంకోటి యాక్షన్ సీక్వెన్సెస్లో స్క్రీన్ని బ్లాక్అవుట్ చేస్తూ వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో నడిపించారు. సో ఎక్కడ మీకు ఫ్యామిలీ కానీ చిన్నపిల్లలు కానీ భయపడతారు చూడకూడదు అలాంటి సీన్లు అయితే ఏం లేవు. ఎవ్రీథింగ్ వాజ్ సో బ్రిలియంట్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అసలు గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అది చాలా బాగుంది. నాకైతే సూపర్ నచ్చింది. 3.5 ఖచ్చితంగా ఇస్తాను నేనైతే. శాండో విక్టరీ వెంకటేష్ సినిమా చూసినామండి. ముందన సినిమా ఇచ్చి పడేసిన సినిమా అసలు ఏందన్నా స్టోరీ మాత్రం డిఫరెంట్గా ఉంది, కథ డిఫరెంట్ ఉంది. అసలు అలాంటి సినిమా మనం చూడాలంటే చాలా ఎక్స్పెక్ట్ చేసాడు. ఈ సినిమా వచ్చిందంటే లేడీస్కి పెద్ద ఫ్యాన్స్ వెంకటేష్కి. ఎందుకంటే అప్పట్లో ఒక కలిసి ఉందాంరా, ఒక లక్ష్మి, ఒక రాజా, ఇలాంటి సినిమాలు సంక్రాంతికి వచ్చినప్పుడు బ్లాక్ బస్టర్ కొట్టింది. మళ్ళీ ఈ సినిమా వచ్చింది సంక్రాంతి వెంకటేష్ సినిమా, ఇది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇది మాత్రం సూపర్ ఉంది. సినిమా నీకు ఎక్కడ బోర్లేదు. ఇంకోటి ఏంటంటే ఇది ఒక పాపకి సినిమా కనెక్ట్ అయ్యే సినిమా, ఒక పేరెంట్స్ చూసే సినిమా. ఇది ఒక చిన్న పిల్లలు ఎలా కాపాడుకోవాలని ఒక సినిమా, ఒక రెస్పాన్సిబుల్ సినిమా. ఇది ఒక యాక్షన్ ఉంది, ఒక కామెడీ ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది. ప్రతిదీ నువ్వు ఎంజాయ్ చేస్తావు చూస్తే, నీకు ఎక్కడ బోర్ అనే లేదు. ఈ సంక్రాంతి పెద్ద బ్లాక్ బస్టర్ మీకు చెప్పొచ్చింది. వెంకటేష్ కామెడీ ఎలా ఉంటాయని చెప్పేదగ్గర ఆయన ఎంత కామెడీ చేస్తారు. ప్రతి సినిమాలో కామెడీ చేసినా కూడా పక్కలు కూడా నవ్వుకోవాలి, అంత బాగా చేస్తాడు. ఈ సంక్రాంతి బరిలో దిగిన వెంకటేష్ గారు సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ప్రతిదీ. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉన్నా, సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసింది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసింది, సెకండ్ హాఫ్ మాత్రం దుమ్ము లేపేసిండు. సూపర్ ఉంది. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసింది. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. ఎందుకంటే ఆ సీన్ చూస్తే మనకు కళ్ళలో వాటర్ తిరుగుతాయి. ప్రతి సీను బాగుంది. సాంగ్స్ కానీ ప్రతి కానీ ఎంజాయ్ చేయొచ్చు. 5కి 4.5 సూపర్. జై విక్టరీ. బ్రో బాగాలేదు బ్రో, నాకు నచ్చలే. రైటింగ్ బాగాలే. లైక్ కథ మంచిగా రాయలేడు, ఏదో తొందరగా వేసేసి పెట్టినట్టున్నది. కొద్దిగా టైం ఇచ్చి ఉంటే, కొద్దిగా డైలాగులు మంచిగా రాసి ఉంటే బాగుంటుండే. యాక్టర్స్ కష్టపడ్డారు అందరూ, సినిమాటోగ్రఫీ ఓకే, కానీ రైటింగ్ డైరెక్షన్ పోయిందన్న. ఇది యావరేజ్ టు బిలో యావరేజ్ అనొచ్చు అన్న.